హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్నలతోటి ఇడ్లీ ఇంకా దోశల్ని ఒకే పిండితోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే మెత్తటి దూదెల్లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశల్ని తయారు చేసుకోవచ్చు. ఎటువంటి చట్నీలతో తిన్నా చాలా బాగుంటాయండి. ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఛానల్ పేజ్లో కానీ ఒక్కసారి చూడండి. ఒక గ్లాసు మినపగుళ్ళని తీసుకోవాలి. పొట్టి మినపప్పునైతే విడిగా నానబెట్టుకోవాలండి. అలాగే అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల ఇడ్లీ బియ్యం కానీ లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అసలు బియ్యమే వద్దనుకుంటే 1 గ్లాసు అటుకులని వేసుకోవచ్చండి. లేదంటే అర గ్లాసు సగ్గు బియ్యాన్నైనా వేసుకోవచ్చు. అలాగే 1 గ్లాసు తెల్ల జొన్నలు వేస్తున్నానండి. తెల్ల జొన్నల ప్లేస్లో మీరు పచ్చి జొన్నలు కూడా తీసుకోవచ్చు. తెల్ల జొన్నల రుచి అయితే చాలా బాగుంటుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. నీళ్లను పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లను పోసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పప్పు ఎంత బాగా నానితే అంత అరుగుదలకి మంచిది. ఇలా 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మరొక 2-3 సార్లు కడిగి మిక్సీ జార్లో అయినా గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో అయినా ఇదే కొలతగా రుబ్బుకోవచ్చండి. మిక్సీ జార్లోకి సరిపడినంత కొద్ది కొద్దిగా పప్పుని వేసుకుని చల్లటి నీళ్లను కొద్ది కొద్దిగా పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా పులియబెట్టుకోవాలండి. ఉదయం 9ంటికి పప్పు నానబెట్టుకున్నారనుకోండి, సాయంత్రానికి బాగా నానిపోయి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పప్పు రుబ్బుకుని బయటే పులియబెట్టినట్లయితే మరుసటి రోజుకి ఇడ్లీకి ఇంకా దోశలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి హడావుడి లేకుండా తయారు చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా పులియబెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి తగినంత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికేలోగా దోశలను కూడా తయారు చేసుకోవచ్చండి. దోశల కోసం పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి. దోశలకి అవసరమైతే కొద్దిగా నీళ్లను కలుపుకొని దోశల్ని వేసుకోవచ్చు. ఈ దోశల పైన చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా తరుగుని వేసుకుని దోశలు మందంగా వేసుకుంటే ఊతప్పం కింద కూడా తయారు చేసుకోవచ్చండి. మసాలా దోశ కింద కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇడ్లీలు ఇలా ఉడికిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీలు ఉడికినట్లే. వెంటనే తీయకుండా మూత పెట్టి ఉంచినట్లయితే కాసేపు మగ్గుతుందండి. ఇడ్లీలు ఈ విధంగా దూదల్లాగా ఉంటాయి. ఈ పచ్చడి బీరపొట్టు పచ్చడి అండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.